హాయ్ అండి, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే శుక్రవారం కదండి. శుక్రవారం రోజు అయితే ఇట్లా లక్ష్మీ అమ్మవారికి ఇలాగా మంగళకరమైన వస్తువులతో ఇలా పుష్పాలతో అందంగా అలంకరణ చేసుకొని మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరం పూజ అయితే చేసుకున్నానండి. నేను పూజ ఎలా చేసుకున్నానని మాత్రం మీకు వీడియో తీసి అయితే నేను మీతో షేర్ చేసుకున్నానండి. అలాగే ఇవి పూజ తర్వాత నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాను. ఈరోజు దోశలు అయితే వేసుకున్నానండి బ్రేక్ఫాస్ట్గా. అలాగే రకరకాల పుష్పాలతో స్వామివారికి కూడా అందంగా అలంకరణ అయితే చేసుకున్నాను. అలాగే అమ్మవారికి పుష్పాలతో అలంకరణ చేసుకున్నాను. అమ్మవారికి ఇలా పుష్పాలతో రకరకాల పుష్పాలతో అలంకరణ చేసుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత అలాగే కొంచెం సేపు చూస్తూ ఉండిపోవాలనిపించిందండి అమ్మవారిని. అంతగా కలగా కనిపించారు ఈరోజు అయితే నాకు. ఇలా పుష్పాల మధ్యలో అమ్మవారు చాలా అందంగా అనిపించారు. అలాగే కామాక్షి దీపం పెట్టుకున్న కామాక్షి దీపానికి అలా చిట్టి గాజుల మాలతో ఇలా అలంకరణ అయితే చేసుకున్నానండి. అమ్మవారికి తాంబూలం సమర్పించుకున్నాను. ఇరువైపులు దీపాలను పెట్టుకొని పూజ చేసుకున్నాను. అలాగే శుక్రవారం రోజు నేను దుర్గాదేవి అమ్మవారికి కూడా దీపం పెట్టుకుంటానండి ప్రతి శుక్రవారం రోజు. అలాగే సంధ్యా సమయం అంటే సాయంకాలం పూట అలాగే అమ్మవారికి దుర్గాదేవి అమ్మవారి దగ్గర అయితే నేను కుంకుమ పూజ అయితే చేసుకుంటాను. ఇలా అమ్మవారికి ఇలా అందంగా అలంకరణ చేసుకున్న ఈరోజు పూజా మందిరం అంతా ఎరుపు రంగు పుష్పాలతో అలంకరణ చేసుకున్న తర్వాత అలాగే చాలా కళగా కనిపించిందండి పూజా మందిరం కూడా. నా పూజా విధానం మీకు ఎలా అనిపించిందో, నేను ఎలా అలంకరణ చేసుకున్నాను అనేది ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి. తప్పకుండా కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే మన ఛానల్ ముందుగా చూసినట్లయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పూజ అయిపోయిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. నా పూజ అయిపోయిన తర్వాత చాలా కళగా కనిపించారు చిట్టి గాజులు అలాగే గోమేద చక్రాలతో పూజ చేసుకున్నాను అమ్మవారికి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఈరోజు అమ్మవారు. అలాగే చూడాలనిపిస్తుంది. ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలాగ దోశపిండి అయితే ఉందండి ఇంట్లో. గ్రైండ్ చేసుకున్న తర్వాత దోశపిండి అయితే ఉంటే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో మార్నింగ్ నేను పూజ చేసుకుని బ్రహ్మముహూర్తం లేవుస్తా కదండి, ఆ టైంలో తీసి బయట అయితే పెట్టుకున్నాను. దోశపిండి బాగా పొంగింది కదండి. ఇలా మొత్తం గెరటితో అయితే తిప్పుకుంటున్నానండి. దోశపిండి అనేది బాగా పొంగిపోయి ఉంది కాబట్టి గెరటితో అంతా మిక్స్ చేసుకుంటున్నాను, కలిపి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత అయితే ఈ దోశపిండిలోకి మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు సాల్ట్ మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్స్ట్రానే వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు వేసుకున్న. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇలా జీలకర్ర సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలయి పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే కొంచెం థిక్నెస్గా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ అయితే పోసుకొని కలయి పెట్టుకున్నాను. చాలా ఈజీ అండి. దోశ బాగా రెడ్ కలర్లో రావాలంటే మనం గనక ఒక గ్లాసు మినపపప్పుకి 3 గ్లాసులు బియ్యం పోసుకొని కొంచెం మెంతులు అలాగే కొంచెం సగ్గుబియ్యం ఉంటాయి కదండి, సగ్గుబియ్యము అలాగే పచ్చిశనగపప్పు కొంచెం వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే చాలా రెడ్ కలర్లో మంచి గోల్డెన్ కలర్లో అయితే వస్తాయండి దోశలు. ఆ తర్వాత అయితే నేను ఒక బౌల్ని తీసుకున్నానండి. బౌల్లో కొంచెము నేను దోశ మీద కొంచెం ఇలా వేసుకుందాం అని చెప్పి హెల్తీగా వేసుకోవాలని చెప్పేసి కొంచెము బీట్రూటు, క్యారెట్ అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం తురుము అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇలాగ ఒక బౌల్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. మనం దోశ వేసుకున్న తర్వాత దోశ మీద వేసుకోవడం కోసం అని చెప్పేసి నేను ఇలాగన్నీ కట్ చేసుకొని పెట్టుకొని మీకు చూపించడం కోసం అని చెప్పి ఒక ప్లేట్లో అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కలయి పెట్టుకొని ఉంచుకోవాలండి. ఒక సైడ్కి పెట్టేసుకుందాము.
ఇలా స్పూన్తో మొత్తం కలిపి పెట్టుకుని చూడండి, మొత్తం మిక్స్ అయిపోయినాయి. ఇలా మిక్స్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుందామండి. ఈలోపు మనం గ్యాస్ స్టవ్ని ఆన్ చేసుకొని, అంటే శుక్రవారం రోజు కదండి ఈరోజు, అందుకని చెప్పేసి గ్యాస్కి నేను పసుపు కుంకుమ పెట్టుకున్నానండి. అలాగే గ్యాస్ ఆన్ చేసుకొని మనం దోశ వేసుకునే పెనాన్ని అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత హీట్ ఎక్కిన తర్వాత మనము దోశ పిండిని రెడీ చేసుకున్నాం కదండి, ఆ దోశ పిండిని మనము దోశలు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని పలచగా వేసుకోవాలండి, ఎందుకంటే మనం పైన ఆనియన్స్ అనేది వేసుకుంటాం కదండి, అవి కూడా కొంచెం మగ్గినట్టుగా అవ్వాలి కాబట్టి చాలా పలచగా వేసుకోవాలి. మీకు వీలైనంత వరకు పలచగా వేసుకోండి. ఇలా పలచగా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఆనియన్స్ అలాగే క్యారెట్ ఇలాన్నీ మిక్స్ చేసుకున్నవి ఉన్నాయి కదండి, అలా అన్నిటిని కలిపి మనం దోశ మీద అయితే ఇలా పలచగా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చేయితో కొంచెం మనం అలా రఫ్ చేసినట్టుగా అద్దినట్టుగా చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా చుట్టూ ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత అయితే మనం దోశ చూడండి, దోశ రెడ్ కలర్లో అయితే వచ్చేసింది. చూడండి, దోశ రెడ్ కలర్లో అయితే వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చిందండి. ఈ దోశ అనేది ఒకవైపు మాత్రమే మనం కాల్చుకోవాలి, రెండో వైపు వేసామంటే దోశ పెనం మీద అన్నీ కరుసుకుపోతాయి అండి. మనం వేసిన ఆనియన్స్ ఇలా క్యారెట్ తురుము అయితే ఏదైతే ఉన్నాయో అన్నీ ఇలా తీసేసుకొని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలండి. ఇలా ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను. చూడండి, గోల్డెన్ కలర్లో అయితే వచ్చింది. ఆ తర్వాత అయితే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత మరొక దోశను అయితే నేను రెడీ చేసుకొని వేసుకున్నానండి. ఇది ఇంకా బాగా గోల్డెన్ కలర్లో వచ్చింది కదండి. ఆ తర్వాత అయితే పల్లీ చట్నీతో అయితే నేను సర్వ్ చేసుకొని అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకున్నానండి. ఇలా నా పూజ అయిపోయిన తర్వాత ఇలా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా రుచిగా ఉందండి. మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.